తెలంగాణ ఎబ్సెట్ ఎగ్జామ్ రిజల్ట్ ఎప్పుడు విడుదల కాబోతుంది? ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్, జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎడ్యునైన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. నేను గాయత్రి. చాలా మంది ఎగ్జామ్ బాగా రాసి ఉండొచ్చు. సో మీకు ఎలాంటి ర్యాంక్ రావచ్చు, సో ఇవన్నీ కూడా మీరు క్యాలిక్యులేట్ చేసుకునే ఉంటారు. ఎన్ని మార్క్స్ వచ్చాయి, దానికి సంబంధించి ర్యాంక్. నేను చాలాసార్లు చెప్పాను కదా, ఒక 10 మార్క్స్ అటు ఇటు ప్లస్ ఆర్ మైనస్ చేసుకుని చూడండి అని. బేసిక్ గా మైనస్ చేసుకుని చూడడమే బెస్ట్. ఎందుకంటే ఎక్కువ వచ్చాయి అనుకోండి హ్యాపీ ఫీల్ అవుతారు, తక్కువ వచ్చాయి అనుకోండి మళ్ళీ సాడ్ ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో అందుకే ఎప్పుడు కూడా మార్క్స్ అనేవి కాస్త 5 వచ్చే చోట 4.5, 4 లెక్క పెట్టుకోవడమే మంచి అలవాటు. ఓకేనా? రైట్. ఇక మనకి 5-6 రోజుల్లో రిజల్ట్స్ రాబోతున్నట్టు తెలుస్తోందండి. డేట్స్ కూడా చూద్దాం. అసలు ఎగ్జామ్స్ ఎప్పుడెప్పుడు జరిగాయి మాట్లాడుకుందాం. మనకి అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ ఎగ్జామ్స్ వచ్చేసి మే 4-5 తేదీల్లో అయితే కంప్లీట్ అయిపోయినాయండి. ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ వచ్చేసి మే 9 నుంచి 11 తేదీల మధ్యలో అయితే కంప్లీట్ అయినాయి. సో మొత్తం ఎంతమంది రాశారండి? రాష్ట్ర వ్యాప్తంగా 2,10,000 మంది విద్యార్థులు అయితే ఇంజనీరింగ్ క్యాండిడేట్స్ ఎగ్జామ్ రాయడం జరిగింది. ఓకే, ఇక్కడ ఏంటి అకాడమిక్ బ్లూ ప్రింట్ గురించి మాట్లాడుకుందాం. మొత్తం వాల్యుయేషన్ అంతా కూడా ఎలా చేస్తున్నారంటే స్పెషల్ సాఫ్ట్వేర్ అనాలిసిస్ తో అయితే మనకి మొత్తం మూల్యాంకనం అంతా కూడా స్పెషల్ సాఫ్ట్వేర్ తో అయితే సహాయంతో అయితే మనకి వాల్యుయేషన్ చేయడం జరుగుతుందండి. రీసెంట్ డేస్ లో చాలా ఎగ్జామ్స్ అన్నీ కూడా ఆన్లైన్ లో జరుగుతున్నాయి. ఆన్లైన్ లో జరుగుతున్నప్పుడు కూడా మొత్తం ఒక సాఫ్ట్వేర్ తో వాల్యుయేషన్ చేయడము, ఎందుకంటే టైం కలిసి వస్తుంది, ఎఫిషియన్సీ కూడా పెరుగుతుందన్న ఉద్దేశంతో మనకి ఇలాంటి పద్ధతుల్ని ఆప్ట్ చేసుకుంటున్నారు. చాలా వరకు ఇదే బెస్ట్ అని చెప్పొచ్చు, ఎందుకంటే చాలా ఫ్రాడ్ ని కూడా కంట్రోల్ చేయొచ్చు ఆన్లైన్ పద్ధతిలో. అండ్ 2 డే రిగరస్ వెరిఫికేషన్, సో 2 రోజుల పాటు వెరిఫికేషన్ కూడా జరిగింది. పరిశీలన మొత్తం 2 డేస్ వరకు కంప్లీట్ అయిందండి. ఇక అభ్యర్థుల పేర్లు, మార్కులు, ర్యాంకులు కూడా ఖరారు చేశారు. 1-2-3 రోజుల్లో మనకి డిక్లేర్ అయిపోతాయి. ఓకే, ఫైనల్ కీ అండ్ ఎర్రర్ ఫ్రీ రెజల్యూషన్, మనకి తుదికి అభ్యంతర పరిష్కారం డేట్స్ కూడా ముగిసాయి. మీకు చాలా మందికి మే 14వ తేదీ సాయంత్రం వరకు అయితే అవకాశం ఇచ్చారు. మిస్టేక్స్ ఏమైనా ఉన్నా, లేదు అంటే మనకి ఫైనల్ కి రిలీజ్ చేస్తారు కదా, సో దాంట్లో ఎలాంటి మిస్టేక్స్ గమనించినా కానీ, లేదంటే టాలీ అవ్వకపోయినా కానీ, ఆప్షన్స్లో ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, ఎలాంటి ప్రాబ్లం అయినా కూడా మనం కంప్లైంట్ చేయొచ్చు. సో దానికి విండో వచ్చేసి మే 14 ఈవినింగ్ వరకు క్లోజ్ అయిపోయింది. ఓకేనా? ఎప్పుడు రావచ్చు? సో మే 18న, లేదు అంటే మే 19వ తేదీన మీకు తెలంగాణ ఎబ్సెట్ రిజల్ట్స్ అయితే రిలీజ్ కాబోతున్నాయి. ఓకేనా? సో వీఆర్ ట్రయింగ్ టు రిలీజ్ ద ఇంజనీరింగ్ రిజల్ట్స్ విత్ ఇన్ ఎ వీక్, జస్ట్ లైక్ లాస్ట్ ఇయర్. ఎవరు చెప్పారంటే ఈ మాట? కరీంనగర్ ప్రొఫెసర్ విజయ్ కుమార్ రెడ్డి గారు అయితే లాస్ట్ ఇయర్ లాగే ఈ సంవత్సరం కూడా విత్ ఇన్ 1 వీక్ లోనే రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేయబోతున్నామంటూ కూడా అనౌన్స్ చేశారు. సో ఆ డేట్ ఏంటంటే మే 18న, లేదు అంటే మే 19న మనకి తెలంగాణ ఎబ్సెట్ రిజల్ట్స్ అనేవి రిలీజ్ కాబోతున్నాయి. సో హరీ అప్. మీకు సో మంచి ర్యాంక్ వచ్చింది కానీ కౌన్సిలింగ్ లో ప్రాబ్లం, నాకు కౌన్సిలింగ్ అంటే భయం, నాకు అసలు ఏ కాలేజ్ పెట్టుకోవాలో కూడా తెలియదు అనుకున్న విద్యార్థులు కూడా ఉంటారు. అలాంటి విద్యార్థులు ఏం చేస్తారంటే ఖచ్చితంగా ఎడ్యునైన్కి కాల్ చేయండి. ఇంకొకటి ఏంటంటే, నాకు కౌన్సిలింగ్ ప్రాసెస్ అంతా తెలుసు, కానీ ఏ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి, నా ర్యాంక్కి ఏ కాలేజ్ వచ్చే అవకాశం ఉంది, సో చాలా మందికి తెలియదు. మన ఛానల్లో ఆల్రెడీ చాలా వీడియోస్ ఉన్నాయండి. మీకు ఒక కాలేజ్ తెలుసు అనుకో, లేదు అంటే తెలంగాణలో ఉన్న కాలేజెస్ లిస్ట్ ఏంటి అన్ని తీసుకోండి, మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. అండ్ ఆ కాలేజెస్లో నా ర్యాంక్కి తగ్గట్టు, మీరు ఆల్రెడీ ఎస్టిమేషన్ వేసుకుంటారు కదా, సో నా ర్యాంక్కి తగ్గట్టు ఏ కాలేజ్లో నాకు నచ్చిన బ్రాంచ్, నా క్యాస్ట్ ఆధారంగా సీట్ అలొకేట్ అవుతుంది, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇవన్నీ చేసుకోలేను అనుకున్న వ్యక్తులు ఖచ్చితంగా ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ యొక్క హెల్ప్ అయితే తీసుకోండి. ఇది వాళ్ళ వీడియో అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మే 18th ఆర్ 19th రిజల్ట్స్తో మళ్ళీ కలుద్దాం.